जनमन अधिनायक जय है भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गादा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय है जय है जय 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 है। जय बोलो भारत माता की जय। जय बोलो भारत माता की जय। जय बोलो भारत माता की जय। भारत माता के जय। भारत माता के जय। దానివల్ల ఏంటంటే ఇండివిజువల్ ఫ్యామిలీలు ఫైనాన్షియల్గా డెవలప్ అయినాయి. ఈ సేవింగ్స్ అయిన డబ్బులు మన ఎల్ఐసి ఏం చేసింది, నేషనల్ బిల్డింగ్లో వాడింది. మీకు అన్ని 5 years ప్లానింగ్లో కూడా మన ఫండింగే ఉంది. మీరు రైల్వేస్, డ్యామ్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, నేషన్ డెవలప్మెంట్ కావాల్సిన ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్లో మన అఫ్కోర్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చారు, ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఇచ్చారు. అది మన పాలసీ హోల్డర్ బోనస్ రూపంలో పే చేశాం. కానీ ఇలా 2 రకాలుగా ఇటు మా జనాలకి అటు నేషన్కి 2 విధాలుగా మనం హెల్ప్ చేయడం జరిగింది. ఆ హెల్ప్లో ఈ 78 yearsలో మనం ఇంత స్ట్రాంగెస్ట్ ఎకానమీకి డెవలప్ అవ్వడానికి మనం కీ బ్యాక్ బోన్గా ఉన్నాం ఫ్రెండ్స్. మన ఎల్ఐసి వరల్డ్లోనే 4th largest, 3rd strongest బ్రాండ్. వరల్డ్లో 3rd strongest అంటే అర్థం చేసుకోండి. కొన్ని 100 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో మనం 3rd largest బ్రాండ్ అన్నమాట. అలాగే మన పాలసీ హోల్డర్స్ 29 crores ఉన్నారు. 29 crores అంటే ఒక చాలా కంట్రీస్ పాపులేషన్ కూడా అంత లేదు ఫ్రెండ్స్. అంత పెద్ద పాలసీ హోల్డర్ బేస్ ఉంది, అంత డెవలప్ చేస్తున్నాము. అఫ్కోర్స్ మన జనాలు మారుతున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ మారుతున్నాయి. అలాగే మన పాలసీలు వచ్చే పాలసీలు కూడా మారుతూ ఉన్నాయి. మన ఇండియా ఏంటంటే ఒక టార్గెట్ తీసుకుంది 2047 వరకు మన ఇండియాలో ఎలిజిబుల్ ఉన్న ప్రతి కస్టమర్కి ఒక ఇన్సూరెన్స్ పాలసీ మినిమం, అంటే ఆయనకి సరిపోయేంత ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలనేది టార్గెట్ అనమాట.